హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకాకి చాప్టర్ 4 రివ్యూ. ఈ ఎపిసోడ్ పేరు స్కైఫాల్. ఈ ఎపిసోడ్ రన్ టైంకి వస్తే 37 మినిట్స్ ఉంది. ఇక పాజిటివ్స్కి వస్తే ఈ ఎపిసోడ్ ఇంట్రో బాగుంది. ఈ ఎపిసోడ్లో కామెడీ కొంచెం బాగుంది అనిపించింది. ఈ ఎపిసోడ్లో బాలీవుడ్ నుంచి ఒక క్యామియో వచ్చింది. ఆ క్యామియో ఎవరు అంటే రోహిత్ శెట్టి గారు. ఈ ఎపిసోడ్లో పోలీస్ వాళ్ళకి అండ్ కార్తీక్ వాళ్ళకి ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ అయితే చాలా బాగా రాసుకున్నారనిపించింది అండ్ కామెడీ కూడా ఉంది కొంచెం. ఈ ఎపిసోడ్ మొత్తం 37 మినిట్స్ ఉంది కదా! ఆ 37 మినిట్స్‌లో 36 తర్వాత ఈ చాప్టర్ 5కి సంబంధించిన ఒక ట్రైలర్ లాంటిది వదిలారు. చూడండి అది మీరు చూడకపోతే. ఇక నెగెటివ్స్‌కి వస్తే నాకైతే ఈ ఎపిసోడ్‌లో మరీ అంతగా నెగెటివ్స్ ఏమనిపియలే. కానీ కొంచెం అక్కడక్కడ ప్రెడిక్టబుల్‌గా అనిపించింది. ఇక మన ఒపీనియన్‌కొస్తే ఈ సీరీస్ బాగుంది. ఎండింగ్ కూడా బాగుందనిపించింది. ఈ ఎపిసోడ్ ఎండింగ్‌లో ఎవరో వస్తున్నట్టు చూపిస్తారు. కానీ మరీ అంత క్లారిటీగా ఉంచరు. అంటే ఐ థింక్ ఇది ఎపిసోడ్ 5కి లీడ్ అనుకుంటా. ఆశిష్ చంచలాని బ్రదర్, దిస్ ఈస్ ఫర్ యూ. దిస్ మెసేజ్ ఈస్ ఫర్ యూ. ప్లీజ్ లిసన్ దిస్. దిస్ ఎపిసోడ్ ఈస్ వెరీ గుడ్. ఇట్స్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ సీన్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ చాప్టర్ 5. ఇక మన రేటింగ్ వస్తే మనం ఈ చాప్టర్ 4కి ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఈ ఏకాకి చాప్టర్ 4 ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫినిష్ చేసేయండి. ఆశిష్ చంచలాని భయ్యా వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు ఈ మూవీ క్రిటిక్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.